మారకుంటే మార్చేస్తా ఇది చంద్రబాబు కొత్త నినాదం. టీడీపీ నేతల మధ్య విభేదాలు సరిదిద్దుతూ పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. మొహమాటం పక్కన పెట్టి నేతలకు ప్రైవేట్ క్లాస్ తీసుకుంటున్నారు. మారడానికి టైం ఇస్తానని, అప్పటికీ దారిలోకి రాకపోతే లీడర్నే మార్చేస్తానంటున్నారు చంద్రబాబు. కష్టకాలాన్ని అధిగమించి అధికారంలోకి వచ్చింది టీడీపీ. ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకుని 3 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ కాలంలో పార్టీలో ప్రతి జిల్లాలోనూ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇవి మరింతగా పెరిగి రోడ్డెక్కే పరిస్థితి కూడా వచ్చింది. ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న నేతల వైఖరిలో మాత్రం మార్పు రాకపోవడంతో జిల్లాల వారీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే అనంత, విశాఖ జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. ఎదురెదురుగా కూర్చోబెట్టి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 జిల్లాల విషయంలో చంద్రబాబు ఇదే పరిస్థితిని అనుసరించారు. జిల్లాలోని పార్టీ పరిస్థితిపై నేతలతో చంద్రబాబు ఎటువంటి మొహమాటాలకు వెళ్లకుండా సూటిగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. చిన్న చిన్న విషయాల్లో నేతలు ఏ విధంగా వాదులాడుకుని మీడియాకి ఎక్కుతున్నారనే విషయాన్ని వారికే వివరిస్తున్నారు బాబు. చిన్న ట్రాన్స్ఫరెన్సింగ్లో కూడా విశాఖ జిల్లాలో మంత్రులు గొడవపడిన తీరు సిగ్గుచేటంటూ మంత్రులపై చంద్రబాబు మండిపడ్డట్టు సమాచారం. ఇక మాడుగుల ఇన్ఛార్జి రామానాయుడు విషయంలో చంద్రబాబు ఉగ్రరూపం దాల్చినట్టు సమాచారం. ఈ క్రమంలో తన చేతిలో ఉన్న పేపర్లను కూడా విసిరికొట్టారని తెలుస్తోంది. నేతల మధ్యనున్న విభేదాల విషయంలోనూ, పనితీరు మెరుగుపరుచుకునే అంశంలోనూ తానిప్పటికే చాలా సమయం ఇచ్చానని, ఇకపై ఆగే ఓపిక కానీ, ఉపేక్షించే అవకాశం కానీ ఏమాత్రం లేదని చంద్రబాబు జిల్లాల భేటీల్లో తేల్చి చెప్పేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ మారకుంటే కొత్త వాళ్లను చూసుకుంటాననే విషయాన్ని వారికే కుండబద్దలు కొట్టినట్టు చెప్పేయటం ద్వారా మారకుంటే మార్చేస్తాననే సంకేతాలిస్తున్నారు బాబు. అధినేత క్లాసులే పనిచేశాయో, లేక చంద్రబాబు వద్ద తమ పప్పులు ఉడకటం లేదని క్లారిటీకి వచ్చారో కానీ సమావేశం ముగిశాక నేతల్లో మాత్రం కాస్తో కోస్తో మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. ఉప్పు నిప్పుగా ఉన్న నేతలు కలివిడిగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు అయ్యన్న, గంటాలు ఒకరిపై మరొకరు చేతులేసుకుని ఫోటోలకు పోజులు ఇవ్వటం, కలిసి ఒకే కారులో వెళుతూ ఫోటోలు దిగడం వంటి సీన్లు కూడా కంటపడుతున్నాయి. అంతేకాకుండా జిల్లాల్లో లీడర్లంతా ఏకతాటిపైకి వచ్చామనే సంకేతాలు ఇచ్చేందుకు గ్రూప్ ఫోటోలకు పోజులిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న ఈ కసరత్తు పార్టీకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ సఖ్యత 3 నాళ్ల ముచ్చటగా మారకుండా చూడాలంటున్నారు.